రంజిత్ స్పీకింగ్ హియర్. హలో, ఏ పుణ్యకోటి, ఏం చేశావు నా పని? ఏమిటి సార్? ఏ అప్పుడే మర్చిపోయావా? మీ ఊళ్ళో కొండ మీద ఉన్న ఇంటిని కొనే సంగతి. 2 నెలల్లో అక్కడ నా హోటల్ పని ప్రారంభించాలి, తెలుసా? అదే, అది ఆ విషయం మర్చిపోకూడదు సార్. ఇంకో స్థలం చూడమంటే చూస్తాను సార్. ఇదిగో పుణ్యకోటి, నా దగ్గర నీ వేషాలు సాగు. మరో 1 నెల రోజుల్లో మర్యాదగా ఆ స్థలం నా పేర దాఖలా చేసావా సరే సరే, లేదా నీ ఇల్లు పడగొట్టించి హోటల్ కట్టించి అందులో నీ చేతే కెమెరా డాన్స్ చేయిస్తాను. అర్థమైందా? సరే సార్, తమరంత గట్టిగా చెప్తుంటే కాకుండా ఎలా ఉంటుంది? అలాగే సార్, పెట్టేస్తాను సార్. రే నాగులు, వీరయ్య, ఎక్కడ తెచ్చారు రా? ఎక్కడ తెచ్చారు? ఏందిరా? నన్ను ఈ పని అయ్యే వరకు దొర అని పిలవకండి రా. నేను వెదవని ఆ రంజిత్ నన్ను ఫోన్ లో దంచేస్తున్నాడు. ఇదిగో ఆ రాఘవ పని ఏదో ఒకటి చేయకపోతే ఆ రంజిత్ నన్ను, సరే అది విడిచిపెట్టేయండి, పొరుగురు నుంచి 4 మెరికల్ లాంటి రౌడీల్ని పిలిపించి ఆ రాఘవ ఇంట్లో ఉన్న ఆ కొండాకోల్ని కాళ్ళు వెరగొట్టి చెత్త కుప్పలో పారేయండి. వెళ్ళండిరా, చూస్తాను బాబు. అయ్యో అయ్యో బాబు, నాయనా. ఎవరండి మీరు? వందనం శ్రీమాన్జీ. వందనం వందనం. నా నామధేయం విజయ. పండితుండనొకటి చేత నన్ను నా మిత్రులందరూ పండిట్ రావు అని పలుకుతున్నారు. ఇదేనా శ్రావణ్ణి గృహం? అవును, ఇది లెస్సగానున్నది. నేను శ్రావణ్ణి బాల్య స్నేహితులను. అవును, నా చిలికాడెక్కడా? శ్రావణ్, శ్రావణ్, శ్రావణ్. ఇదిగో చూడండి, శ్రావణ్ ఉద్యోగం కోసం పట్నం వెళ్ళాడు. ఆహా, ఏమి వైపరీత్యము! నన్ను రమ్మని లేఖ వ్రాసి తరునిశ్రమించేనా? అటులైన శ్రావణ్ణి కన్నా పుణ్య దంపతులు ఎక్కడా? గుడికెళ్ళాడు. లెస్, బహులెస్స. అటులనే కానండు, వారు వచ్చే వరకు నే ఇతడనే ఉంది. ఇతట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తికే వచ్చి ఉంటుంది. ఇతటనే ఉండ నిశ్చయించి తిరిగి. ఓహో, అయితే రాఘవయ్య గారు ఎదురు చూస్తున్న విజయ్ మీరేనన్నమాట. లెస్, బహులెస్స. అహో, ఎంత మంద బుద్ధిని నేను! తమ నామధేయమే అడగమరచి తినే. పేరేదైతే లేండి, మనిషి మారడుగా. శ్రావణ్ స్నేహితుడా అని నన్ను పిలిస్తే చాలు. ఏమిటి విచిత్రముగా ఉన్నది! శ్రావణ మిత్రులందరినీ నేను లెస్సగా ఎరుగుదును. తమరు నేనెప్పుడూ చూడలేదు. అది మీ తప్పు కాదులేండి. నేను మీకు కనిపించలేదు, మీరు నన్ను చూడలేదు. ఒకవేళ శ్రావణ్ ఇప్పుడు నన్ను చూచినా గుర్తుపట్టలేడు అనుకుంటాను. లెస్స, కడు లెస్స. మీరు ఎలాగో వచ్చారు, నేను వస్తాను. లెస్స లెస్స, ఇది ఏమిది? శ్రావణ్ణి దర్శించగానే తమరు నిష్క్రమించగరా? అతడు అన్యదా తలంచునేమో. ఏమీ తలంచండి, మీరు తలుపులు వేసుకుని భద్రంగా ఉండండి. నేను వస్తాను. నమస్కారం. లెస్స లెస్స లెస్స. శ్రావణ, శ్రావణ. ఓహో, పురమకు ఏతించను కదూ. మందబుద్ధిని. ఓహో, కవాటములు మూయవలన కదూ. శ్రావణుడు ఇప్పుడు వస్తును ఏమో. అంతవరకు ఒంటరి జీవితమే గడుపుగలను. లెస్స లెస్స, కడు లెస్స. అహో, శ్రావణ్ణి కన్నా పుణ్యదంతో ఉండవు. అహో, పుణ్య దంపతులకు నా అభివందనము. శ్రావణ్ స్నేహితుడు నువ్వేనా? ఏ, మీకేమైనా అభ్యంతరమా? నార్మల్. ఏమి ఇది? అయ్యో 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 అయ్యో, ఏమి ఈ క్రోత్తము! మరి ఎక్కడో విరిగిపోయినదే. అయ్యో అయ్యో. మిత్రులారా, ఏమి మరల దగ్గరికి వచ్చుంటుంది. కండలేని వాడి దగ్గర ఈ దుండగములేరా? ఎత్తంగా. అయ్యో అయ్యో అయ్యో.
అయ్యో అయ్యో మీరేమి పాపం చేసింది మీరేమి పాపం చేసింది మీరు నా కాళ్ళు పట్టుకుంటుంది అయ్యో 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 అమ్మమ్మ అయ్యో 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 కర్ణమోదరుడు ముష్కరులారా పాపాత్ములారా పండితుడనే నన్ను పుట్టిన మీకు పాపం రాదా కర్ణమోదరుడు మళ్ళీ ఎక్కడ ఇక్కడ ఇక్కడ అయ్యో నేనేమి పాపం చేసి అయ్యో 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 ఎలాగుంటా వాళ్ళు ఇంక కొట్టకూడు ఇంక కొట్ట అది బయటికి రాదు నేనే బయటికి పోయేదా అయ్యో ఇది ఏమిది సత్ప్రవర్తనే మీకు తెలియదా ఏ పాఠశాలలో మీరు విద్యను అభ్యసించితే నా పాఠశాలకు రెండు రెండు అయ్యో 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 పండిట్జీ ఎవరా మీరా ఏం జరిగింది చెప్పుకున్నట్టు కూడా సిగ్గుగా ఉన్నది ఏం జరిగింది పండిట్జీ తమరు నిష్కంచం పిదప 5గురో 6గురో ముష్కర్లు నా చేత ఏదేదో తినిపించింది అయ్యో పాపం ఎంత పని జరిగింది ఏమి అగాయిత్యపు మాసిని బట్టలను ఉతికినట్టు నా శరీరం ఉతికింది మామిడి పళ్ళు తింటకు ఎంతో ఆతో నేను ఊరు వచ్చినా వారు నాచే రొట్టెల కర్రలే మిగించింది మరి అమ్మ నాన్న ఓహో పుణ్య దంపతుల ఇంకా నువ్వు రాలేదు వాళ్ళని చూడకుండానే వెళ్ళిపోతారా సత్తిరా చూడరు మరల ఈ ఊరు రాకయా ఈ ఊరు పేరు ఏ పుస్తకంలోనే కనపడి ఎల్లా ఆ పుటను చించి మింగేదలు పండిట్జీ నేను పర్సు ఇంటికాడ మర్చిపోయిచ్చాను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను ఉండండి మహాత్మా పరుసు కోసం ప్రయాణం చేసిన ఎల్లా ప్రాణాలే ప్రయాణం చేయను మరేం పర్వాలేదు పండిట్జీ ఇటువంటి వాళ్ళని ఎంతో మందిని చూశాను మళ్ళీ కలుసుకుంటా నేను చచ్చినా కలుసుకోను మహాత్మా నేను చచ్చినా కలుసుకోను డ్రైవర్ రథ చోదక త్వరగా పోనిమ్ము అయ్యో ఇచ్చేయండి త్వరగా ఇచ్చేయండి తీసుకోండి బస్తా మీద బస్తా వేసేయండి ఇదిగో వేసేసి బాగా కప్పెట్టేయండి ఇదిగో మళ్ళీ బస్తా కింద నుంచి కనపడుతున్నాయి ఎవరైనా త్వరగా కానీ ఉండవు ఆగండియా ఎందుకయ్యా గొంతు తీసుకుంటారు గొడవలో ఒక బియ్య గింజ లేదు కావాలంటే చూసుకోండి ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా అంటే కాదు నీడు వర్షాలు లేక పంటలు లేవు ఈ 7 వర్షాలు అధికమై పంటలు పోయినాయి ప్రభుత్వం వారికి ఏమండి కంట్రోల్ లేదు బియ్యం ఇవ్వండి 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 అంటారు అసలు సరికేది సరికెక్కరా అంట ఓహో మరి ఏం చేద్దామని మధ్యాహ్నం పుచ్చుకున్నావయ్యా ఉంటే దొరికిద్దామని లేకపోతే డబ్బు వాపస్ చేద్దామని నిజాయితీ పరుంది కాబట్టి మాట నిలబెట్టుకుంటున్నాను మీ డబ్బు అనాపరిచితో సహా పుచ్చేసుకోండి తెలుసులేవోయ్ ఇవాళ మా డబ్బు మా మొక్కన పారేసి రేపు సరుకు దిగిందని రెట్టింపు ధరకు అమ్ముకుందామనా ఇదిగో పాపాలు పాపాలా అవును అది నీ పేరు కాదు పుణ్యకోటి నువ్వు చేసే పనులకు ముద్దు పేరు పాపకోటి ఎవరయ్యా నువ్వు అనబట్టాలా మనిషిని ఇక్కడ నీకేం పని పనే ఆకలయ్యే వాడికి అన్నంతో పని ఉంటుంది అందుకు వాళ్ళంతా వచ్చారు గాది కింద పందికొక్కులకి ధాన్యప్రాసంతో పని ఉంటుంది వాటి కోసం నేను వచ్చాను దాని ప్రస ఎక్కడ ఉండవలసిన చోటే ఉంటాయి
1000 కళ్ళతో వెతికితే వాటంతటవే వెతిపడతాయి. ఇదిగో మీ డబ్బు మీరు వాపస్ తీసుకోండి. ఆ ధాన్యపు రాసులు ఎక్కడున్నాయో నేను చూపిస్తాను. పదండి పదండి. బాబా బాబు విజయ్ వచ్చావా నాయన? అమ్మా అదేమిటమ్మా కంటికి నేల మీద చీకట్లో పడుకున్నావు? బ్రతుకే చీకటైన వాళ్ళకి వెలుగేం తెలుస్తుంది బాబు. బాబా నువ్వు వచ్చాక దీపం వెలిగిస్తావని ఎదురు చూస్తున్నావు. ఆ మూలగా దీపం ఉంది, తీసి వెలిగించు. ఎక్కడ బాబా? అక్కడే బాబు, రైల్వే లాంతర్ ఉంటుంది చూడు. ఏమిటి బాబు, ఏమైంది? ఇదిగో బాబా రైల్వేది. ఇది ఇక్కడ ఎందుకుంది బాబా? అదా, అది నా జీవితంలో జరిగిన ఒక ఘోర సంఘటనకు గుర్తు బాబు. గతం వదిలిపోయిన గాయానికి జ్ఞాపకం. బాబా నా జీవితంలో జరిగిన నష్టానికి ఈ దీపమే గుర్తు బాబా. నీకా? నీకేం జరిగింది బాబు? బాబా మా నాన్న ఈ లాంతర్ తీసుకుని రైలు పట్టాల వెంట నడిచి వెళ్ళటం నాకు చిన్ననాటి జ్ఞాపకం బాబా. మా నాన్ననెవరు దారుణంగా కాల్చి చంపారు బాబా. అంటే మీ నాన్న ఎక్కడ పనిచేశాడు బాబు? రామాపురం బాబా. పేరు? శ్రీరాములు. బాబు నువ్వు శ్రీరాములు కొడుకువా? బాబా మా నాన్న మీకు తెలుసా బాబా? తెలియటమేంటి బాబు, శ్రీరాములు నాకు ప్రాణ స్నేహితుడు. ఈ కళ్ళతో చూచిన చివరి సంఘటన ఆ ఘోరమే బాబు. ఎవరో కొందరు దుర్మార్గులు రైలును పేల్చివేయడానికి ప్రయత్నం చేస్తే డ్యూటీలో ఉన్న మీ నాన్న వెళ్లి వాళ్ళని అడ్డుకున్నాడు. అడ్డుకున్న మీ నాన్నను కాల్చటం కళ్ళారా చూసి నేను రక్షిద్దామని పరిగెత్తాను. నన్ను కాల్చారు. కాలికి గుండు తగిలింది బాబు. బోర్లుగా నేల మీద పడ్డాను. అప్పుడే నా కళ్ళు పోయాయి. అప్పటికి సీత నిండు చూడాలు. పురిట్లో దానికి మసూచికం పోయింది, దాని చూపు పోయింది. దాంతో మతి చెడి ఇక్కడకు అంటే ఈ ఊరుకు చేరాం. బాబు జీవితంలో ఒకే వ్యక్తి దుర్మార్గానికి బలైపోయిన మనిద్దరం ఇంతకాలాన్ని ఒకచోట చేరటం నిజంగా దైవ సంకల్పం బాబు. మీకోసమే నాకు తెలిసిన చోటల్లా వెతికాను. మిమ్మల్ని కలుసుకోవాలని ఆరాటపడ్డాను బాబా. చివరకు మా నాన్నను చంపిన వాడి మీద పగ ఈ జీవితానికి చల్లారదేమోనని కుమిలిపోయాను బాబా. చెప్పు బాబా, ఆ అంతకుడెవడు? వాడిని గుర్తుపట్టగలవా బాబా? అతనికి ఒక కాలు కుంది. నడిచినప్పుడు ఆ శబ్దం ఇప్పటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఆ భగవంతుడు మీ దృష్టి తీసుకోకుండా ఉంటే ఆ దుర్మార్గుడి అంతు తేల్చుండేవాడిని బాబు, అంతు తేల్చుండేవాడిని. బాధపడకు బాబు, నువ్వేమీ బాధపడకు. భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడు మానవ మాత్రంలో మనమేం చెప్పగలం? ఇన్నాళ్లకు నిన్ను నా దగ్గరకు తీసుకొచ్చాడు కదా, అలాగే ఏదో ఒకనాటికి ఆ దుర్మార్గుణ్ణి తప్పకుండా మన ముందుకు తీసుకొస్తాడు. అవును బాబా, ఏనాటికైనా ఆ దుర్మార్గుడు మన కళ్ళ పడకపోడు.
అప్పుడు నీకు నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేస్తాను. రంజిత్ సాబ్, మీ అధికారం స్వేచ్ఛ సాగంతో ఒకటి ఉందని మీరు మర్చిపోయారు. ఏమిటది? మీ శరీరం. మీ కాలుకున్న జబ్బుని మీరు ఇంతకాలం నెగ్లెక్ట్ చేశారు. క్లాంప్ బూట్స్ తొడగటం మానొద్దని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఇలా కొన్నాళ్ళు గడిస్తే మీ కాలే ఆ బూట్ల బరువు, ఆ చప్పుడు, ఐ కాంట్ బేర్. అలంకారానికి కాదు రంజిత్ సాబ్, ఆ బూట్లో అవసరానికి. ఆ బూట్ ఇలా తీసురా.